ఒక దేశం ఇంకొక దేశాధ్యక్షుడిని అరెస్ట్ చేస్తే ఇంత డబ్బులు ఇస్తామని ప్రకటించడం ఇది ఇప్పుడు సంచలనం. $50 మిలియన్ ఎవరైతే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని ఎలాగైనా దారికి తెచ్చుకోవడానికి గాను అమెరికా విసిరినటువంటి అస్త్రం 430 కోట్లు. అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండి ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అమెరికాలో డ్రగ్స్ వ్యాప్తికి హింసను ప్రేరేపించేందుకు నికోలస్ మదురో, ట్రెండే అరాగువా, సినలో, కార్టల్ ఆఫ్ ది సన్స్ వంటి వాటిని వినియోగిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. నికోలస్ మదురో ఆయన సన్నిహితులకు సంబంధించిన 30 టన్నుల కొకైన్ ఇప్పటిదాకా తమ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ సీజ్ చేసింది అంటూ బాండి చెప్పుకొచ్చారు. వీటిలో 7 టన్నులతో స్వయంగా మదురోకి సంబంధం ఉందని ఆరోపించారు. వెనిజులా, మెక్సికో కేంద్రంగా పనిచేసే డ్రగ్స్ సంస్థలకు ఇదే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. మదురో కేవలం కొకైనే కాకుండా పెంటెనిల్ స్మగ్లింగ్తో కూడా సంబంధాలు ఉన్నాయి అంటూ అమెరికా చెప్తోంది. ఇప్పటికే 2020 మార్చిలో ఆయన మీద దక్షిణ న్యూయార్క్ డిస్ట్రిక్ట్లో కేసులు కూడా నమోదైనవి అని గుర్తు చేస్తోంది. ట్రంప్ నాయకత్వం నుంచి మదురో తప్పించుకోలేరంటూ బాండి చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు మదురో మీద $15 మిలియన్ రివార్డును ప్రకటించారు. తర్వాత బైడెన్ కార్యవర్గం దాన్ని $25 మిలియన్ పెంచింది. ఇప్పటికే అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మదురోకు సంబంధించిన $700 మిలియన్ విలువైన ఆస్తుల్ని సీజ్ చేసింది. వీటిలో ప్రైవేట్ జట్లు, 9 వాహనాలు కూడా ఉన్నాయి. అయితే సమస్యల్లో ఏంటంటే ఇదే అమెరికా తాలిబాన్లను పోషిస్తోంది. వాళ్ళు చేసేది డ్రగ్సే. పాకిస్తాన్ని పోషిస్తోంది, వాళ్ళు చేసేది డ్రగ్సే. అదే సందర్భంలో ఆయుధాల స్మగ్లింగ్ లాంటివి చేసేటటువంటి సంస్థలతో అమెరికాకి నేరుగా సంబంధాలు ఉన్నాయి. అంటే తాను చేసేది ఇట్లాంటి అదో పనులు చాలా ఉన్నాయి. కాకపోతే చట్ట ప్రకారం మాత్రం ఈ యాక్షన్ వేరే దేశాల మీద ఉంటుంది.